వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తక్షణమే హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి. ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. కొత్తకోట గ్రామంలో రొయ్యల సాగు నిలిపేయాలని గ్రామస్తుల ఆందోళన. గుంతకల్ ఎమ్మెల్యే జయరాం తల్లి శారదమ్మ గుమ్మనూరు నారాయణస్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థం గుత్తిపట్టణం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన కార్యక్రమం. ఉద్యోగాలు సెంట్రల్ స్కీమ్ పథకాల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు. విశ్వేశ్వరాయ నగర్ వాసులకు తొలగిన కష్టాలు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో డివైడర్ల తొలగింపు. విశాఖపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ప్రమాదకరమైన కెమికల్ పౌడర్ లీక్. శ్రావణ్ షిప్పింగ్ సర్వీస్ కంపెనీలో ప్రమాదం. ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. తొలిసారి హెల్త్ ఆఫీసర్గా ట్రాన్స్జెండర్. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం, పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘంల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నెలల తరబడి శానిటైజర్ సమస్యతో బిల్డింగ్ 4 వైపులా శానిటరీ పైపులు లీక్తో గోడల నిండా మలమూత్రాలు వ్యర్థం కారుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారిన 3 మినిస్టర్లున్న పేదోని పెద్ద ఆసుపత్రి మెరుగుపడటం లేదని వారు ఘాటుగా విమర్శించారు. తక్షణమే హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న శానిటైజర్ సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, అన్ని రకాల మందులు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మందా సురేష్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మంగతాయి, పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఝాన్సీ, జిల్లా సహాయ కార్యదర్శి శోభ, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రతి సంవత్సరం లాగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలోని ఆఖరి శుక్రవారం కావున ముత్తైదువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీకరి స్వర్ణలత వచ్చిన మహిళలకు శ్రావణ శుక్రవారం గురించి, వరలక్ష్మి వ్రత వైభవం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విభాగ కార్యదర్శి వేమవరం సుబ్బారావు, కమిటీ సభ్యులు గుంటి అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగారావు మండలం కొత్తకోట గ్రామంలో రొయ్యల చెరువు సాగు నిలిపివేయాలంటూ గత 3 రోజుల నుంచి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆందోళన చేయుచున్న స్థలానికి చేరుకుని గ్రామస్తులకు అండగా ఉంటామని తెలిపారు. రొయ్యల చెరువు సాగు వల్ల గ్రామంలో మంచినీటి సదుపాయం లేదని, అలాగే అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయని, అందుకే రొయ్యల సాగు నిలిపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కె గంగవరం మండలంలో కోట గ్రామానికి ఆనుకుని గతంలోనే, నేను ఇప్పుడని చెప్పట్లేదు కానీ గతంలోనే రొయ్యల సాగు వ్యాపారం అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజలు కానీ అనేక సార్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నాయకులు కానీ వారి దగ్గర రావడం జరిగింది. మేము కూడా ఆనాడంటే సుమారు మేము ఈ రామచపురం నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కె గంగవరం మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటూ వచ్చాం. నేటి వరకు కూడా ఆనాడు ఒకటే చెప్పాం, గ్రామాలు ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల సాగు వ్యాపారం, రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆనాడు మేము చెప్పినప్పటికీ ఇక్కడ ఎవరైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఆనాడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వరకు స్టే కూడా ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మరొకసారి ఇక్కడ రొయ్యలు సాగు చేయడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయంటే, మీరన్నా నేనన్నా మనకి నిత్యావసరంగా ప్రతిరోజు మనం బతికేదే నీళ్ల మీద. ప్రప్రథమంగా ఆ నీరు గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో కె గంగవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా కలుషితం అయిపోయినాయి, దాదాపు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు కె కోట గ్రామానికి ఆనటువంటి చెరువును కూడా ఏవైతే తాగునీరు ఉందో అది కూడా 90% కలుషితం అయిపోయే పరిస్థితికి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో
గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చారు. కోర్టు ద్వారా కానీ అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళడం కానీ. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డుని ఎక్కారంటే ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తున్నాయో మీ అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, చాలామంది చనిపోవడం కానీ, ఇక్కడ ఒకటి కాదు అనేక రకాలుగా వ్యాధులు దారి తీస్తున్నాయంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రొయ్యల చెరువుల వల్లే. రొయ్యల చెరువులు వ్యాపారస్తులకు మేమేమి అడ్డంకి కాదు. వాళ్ళు ఏమన్నా చేసి వ్యాపారం చేయదలుచుకుంటే గ్రామానికి ఆనుకుని కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడో పర్మిషన్ ఉంటే పర్మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి సాగు చేసుకోండి తప్ప గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని మీ ద్వారా నేను అధికారులు కోరుతున్నాను. గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ, గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన కార్యక్రమం గత వారం గుమ్మనూరు నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజా గరీబ్ నవాబ్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, జనసేన పార్టీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. అంటే పోయినసారి శుక్రవారం రోజు ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే గర్భిణీ స్త్రీల కోసం ఏదైనా మంచి పౌష్టికాహారం ఏదైనా ప్రతి శుక్రవారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వారికి నారాయణ గారికి రావడం. ఆ క్రమంలో అందరినీ పెద్దలందరినీ కూడా పిలిచి మరి గౌరవనీయులు మరి నారాయణ గారు మరి వారి మిగతా బృందం అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని పోయిన శుక్రవారం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వచ్చే శుక్రవారం అంటే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి మన మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమము మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేసి ఎంపీ బాషా గారు, రఫీక్ గారు, వారి మిత్ర బృందం, ఖాజా గరీబ్ నవాజ్ కమిటీ వారు ముందుకు వచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు, సెంట్రల్ స్కీమ్ పథకాలు ఇప్పిస్తారని మోసానికి పాల్పడిన వ్యక్తిపై బాధితులు శుక్రవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మీడియాకు వివరాలను తెలియజేశారు. మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హ్యూమన్ యూనిక్యూ గోల్స్ అనే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామని మహిళలను, నిరుద్యోగులను నమ్మించాడు. ఇది సెంట్రల్ స్కీమ్ పథకం అని చెప్పి ఒక్కొక్కరి నుండి 300 చొప్పున దాదాపు 350 మందితో శ్రీనివాస్ వసూలు చేశాడు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చని మహిళలకు శ్రీనివాస్ చెప్పాడు. తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసాయని మహిళలకు, నిరుద్యోగులకు చెప్పి మరలా ఒక్కొక్కరి దగ్గర నుండి 1000 రూపాయలు తీసుకుని వాటిని అందించాడు. ఈ తరుణంలో గత నెల 30 వరకు పని చేయించుకుని జీతాలు అడిగితే రేపు ఇస్తాను, 2 రోజుల్లో ఇస్తానని నమ్మించి శ్రీనివాస్ పరారయ్యాడు. నష్టపోయిన వారికి శ్రీనివాస్ నుండి డబ్బులు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులలో బి శ్రీనివాసరావు, ఎల్లాజీరావు, కనకరత్నం, భాగ్యరేఖ, ధనలక్ష్మి, పద్మావతి, బుజ్జి, భవానీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. గడిచిన కొన్నాళ్లుగా రోడ్డుపైన డివైడర్తో అవస్థలు పడుతున్న విశ్వేశ్వరాయనగర్ ప్రజలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ నేతృత్వంలో క్రేన్ తీసుకువచ్చి డివైడర్ను తొలగించారు. తద్వారా ప్రజలకు ఎంతో విలువైన సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ఈ సందర్భంగా విశ్వేశ్వరాయనగర్ వాసులు బీవీ రామ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీవీ రామ్ మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా రాష్ట్రంలో వైసీపీ రాక్షస ప్రభుత్వం కాదని ఇది కూటమి ప్రజా ప్రభుత్వం అని అన్నారు. తను డివైడర్ల సమస్యపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. పోలీసులు మాత్రం ఒక వారం తర్వాత డివైడర్ను తొలగిస్తామని స్థానికులకు తెలియజేశారన్నారు. అయితే ఒక మంచి పని కోసం వారం రోజుల దాకా ఎందుకు నిరీక్షించాలని, ఒక ముఖ్యమంత్రి ఇటుగా వస్తే వారం దాకా నిరీక్షిస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అధికారుల వైఖరి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి రవికుమార్, వి శ్రీనివాసరావు, అప్పలరెడ్డి, కాశీబాబు, కె శ్రీకాంత్, రవికుమార్, అమర్నాథ్, శేఖర్, బాబు, డాక్టర్ పప్పూర్ నింకుజ్, మండవ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాను. నా పేరు గొల్లపల్లి శ్రీనివాసరావు. ఈ కాలనీ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. గత 2 నెలలుగా ఈ రోడ్డు ఫార్మేషన్ కూడా లాస్ట్ టైం గణబాబు గారు ఉన్న టైంలో టెంపర్ డిపోలను వెనక జరిపి రోడ్డు మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లాస్ట్ టైం పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోడ్డు వేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి ఈ రోడ్లలో అడ్డంగా డివైడర్లు పెట్టి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బయటకు వెళ్ళడానికి లేకుండా చాలా నానా అవస్థలు పడ్డామండి. మేము రావాలంటే అలాగా డిమార్ట్ ఆటోనార్ మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంతో వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల మాకు ఈరోజు మన వీరు రామన్ గారి ద్వారా నారా లోకేష్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దానికి స్పందించే నారా లోకేష్ గారు మన ఈ రమణ గారిని, బీబీ రామ్ గారు, మన తెలుగు శక్తి అధ్యక్షులు, అలాగే డాక్టర్ గారు, హుకుం గారు, వీళ్ళిద్దరిని కూడా ఈ పని మీద మాకు ఇక్కడికి పంపించి సమస్య పరిష్కరించేందుగా వీరిద్దరిని పంపించడం జరిగింది. దీనికి ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుందండి. ఇక్కడ డిమార్ట్ ఉంది, దానివల్ల ఇటు ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి మేము డివైడర్లు పెట్టేస్తాం. మా కాలనీ నుంచి 4 వీలర్ రావడానికే లేదండి. 3 నెలల నుంచి మేము అలాగే ఆటో నగరం 4-5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడ్డాం. సో ఈ బీవీ రామన్ గారి ద్వారా మాకు ఈ పని చేసి పెట్టమని నారా లోకేష్ గారు పంపించడం జరిగింది. వారు ఈరోజు ఇక్కడికి వచ్చి తక్షణమే ఈ పని పూర్తి చేయడం జరిగింది. డివైడర్ తొలగించి మాకు రోడ్డు ఏర్పాటు చేశారు. బీవీ రామన్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పల్లా శ్రీను గారికి, కుటుంబం గారికి, అందరికీ కూడా మా విశ్వేశ్వర కాలనీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా మాకు సహకరించాలని ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 1వ తేదీన ఆదివారం రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగా ఆగస్టు 31వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు విశాఖపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు ములగాడ శ్రావణ్ షిప్పింగ్ సర్వీస్ కంపెనీలో ప్రమాదకరమైన కెమికల్ పౌడర్ లీక్ అవ్వడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు జిల్లా కలెక్టర్ గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేసేదని, కానీ తమ కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షనర్లకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ అన్నారు. శనివారం 32వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా
పెన్షన్ ఇంటికి వెళ్లి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతలు చూపించే ప్రభుత్వం అని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సుధీర్ వర్మ, వార్డ్ ప్లానింగ్ అధికారి వెంకటేష్, వార్డ్ ఎమ్యూనిటీస్ భాష, వార్డు శానిటరీ సెక్రటరీ శశిబాల తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్లో తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ హెల్త్ ఆఫీసర్గా నియామకమయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఇటీవల 365 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అందులోనే అమీర్ మహాతో అనే ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు. ఆమెకు సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా నియామక పత్రం అందజేశారు. ట్రాన్స్జెండర్లకు సీట్లు రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం గత ఏడాది ఆమోదం తెలిపింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తక్షణమే హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి. ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. కొత్తకోట గ్రామంలో రొయ్యల సాగు నిలిపేయాలని గ్రామస్తుల ఆందోళన. గుంతకల్ ఎమ్మెల్యే జయరాం తల్లి శారదమ్మ, గుమ్మనూరు నారాయణస్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థం గుత్తిపట్టణం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన కార్యక్రమం. ఉద్యోగాలు, సెంట్రల్ స్కీమ్ పథకాల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు. విశ్వేశ్వరాయ నగర్ వాసులకు తొలగిన కష్టాలు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో డివైడర్ల తొలగింపు. విశాఖపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ప్రమాదకరమైన కెమికల్ పౌడర్ లీక్. శ్రావణ్ షిప్పింగ్ సర్వీస్ కంపెనీలో ప్రమాదం. ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. తొలిసారి హెల్త్ ఆఫీసర్గా ట్రాన్స్జెండర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.